బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సార్ అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ను మస్తు గనమరుచుకున్నాడులా కోపమవుతున్నాడు సార్ మీద. మరి సార్ గట్ల ఎందుకు మాట్లాడుతున్నాడు కావచ్చో. ఇవాళ తెలంగాణ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో వేముల ప్రశాంత్ రెడ్డి సార్ మాట్లాడుకుంటా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ని మస్తుగానే మరుచుకుంటున్నాడుల్లా. నువ్వెంత, నీ లెక్కెంత, ఈరోజు ముఖ్యమంత్రి అయిపోగానే సరిపోదు, కేసీఆర్ గారి రాజకీయం గురించి మాట్లాడే మొగను అయిపోయినావు నువ్వు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ని అంటున్నాడు. రాజకీయంలో కానీ పోరాట పటిమలో కానీ కేసీఆర్ తోటి నీకు పోలిక ఉన్నది అసలు? కేసీఆర్ కాలు గోటి కూడా సరిపోవు నువ్వు. కేసీఆర్ గారు సొంతంగా ఒక ఉద్యమాన్ని ప్రారంభించి తెలంగాణను తీసుకొచ్చి టీఆర్ఎస్ పార్టీని పెట్టిన వ్యక్తి 10 సంవత్సరాల అధికారంలో ఉన్నాడు. ఎట్లాంటి కేసీఆర్ గారి గురించి మాట్లాడేటప్పుడు జరగబోయే దగ్గర పెట్టుకుని మాట్లాడుకో రేవంత్ రెడ్డి అనే స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇస్తున్నాడు వేముల ప్రశాంత్ రెడ్డి సారు. కేసీఆర్ రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడే మునగాడు అయిపోయినావు నువ్వు. నీ లెక్కెంత, నువ్వేటు కేసీఆర్ గారేటు. రాజకీయాల్లో పోరాట పటిమలో కేసీఆర్ గారి కాలి గోటుకున్నది నీ ముఖానికి లేదు. కేసీఆర్ గారు సొంతంగా ఒక ఉద్యమాన్ని ప్రారంభించి, కేసీఆర్ గారు సొంతంగా ఒక రాజకీయ పార్టీని ప్రారంభించి, ఆనాడు బలవంతులైనటువంటి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారిని, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరితో కొట్లాడి ఎదిరించి ఈ దేశంలో ఉన్నటువంటి 36 రాజకీయ పార్టీలను ఒప్పించి మెప్పించి తెలంగాణ సాధించిన వ్యక్తి కేసీఆర్. 2009లో మీరు మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు టీఆర్ఎస్ పార్టీ తోటి పొత్తు పెట్టుకున్నందువల్లే మీరు ఎమ్మెల్యే అయిన సంగతి మర్చిపోవద్దు రేవంత్ రెడ్డి గారు.